హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత వాఘా బార్డర్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూడబోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనం పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అటల్ వాఘా బార్డర్లో ఉన్నాము. చూద్దాం పదండి, అసలు రోజు జరిగే ఇక్కడ కార్యక్రమం ఏ విధంగా ఉంటుందో, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ప్రతిరోజు ఇక్కడ మన బిఎస్ఎఫ్ వారి ఆధ్వర్యంలో ఈ విధంగా జరుగుతుంది. చూసారా ఎంత బాగుందో. మన పారామిలిటరీ దళాల్లో ఒకటైనటువంటి బిఎస్ఎఫ్ వారు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇది సంవత్సరంకో నెలకో కాదండి, ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. ఇది చూడడానికి మన వాళ్ళు ఎంతమంది వచ్చారో చూడండి. చూసారా, డాగ్ స్క్వాడ్ కూడా ఇప్పుడు వచ్చింది. ఈ డాగ్ స్క్వాడ్ కూడా ప్రదర్శనలో పాల్గొంటుంది. దీనికన్నా ముందు చూశారు కదా, మన కమాండర్స్ వచ్చారు, కమాండో అంటారు, వాళ్ళు వచ్చారు. అంతకన్నా ముందు మన బిఎస్ఎఫ్లో ఉన్న ఆడ జవాన్లు కూడా వచ్చారు. చూడడానికి ఎంత బాగుందో చూడండి. ఇది ఎంతమంది అంటే ప్రతి ఒక్కరిలో మన దేశం మీద ఉన్నటువంటి భక్తి పొంగుతుంటుంటుందండి. చూడండి, ఇక్కడ మన సోదరులు వెళ్తున్నారు. అద్భుతం కదా. ఆఖరిలో చూడండి, ఇలా మన ఆర్మీ జవాన్లు మన ఇండియన్ ఫ్లాగు మరియు బిఎస్ఎఫ్ ఫ్లాగ్ పట్టుకొని వెళ్తారండి. చూడండి ఎంత బాగుందో. ప్రతి ఒక్కరూ దేశం మీద భక్తితో ఇలా డ్యాన్స్ వేస్తూ మరొకసారి అందరూ అభివాదం చేసుకుంటూ ఉంటారు. ఆహా, ఎంత బాగుంది. ఈ బిఎస్ఎఫ్ జవాన్లు, ఆర్మీ జవాన్లు వీళ్ళు చేసే త్యాగాల వల్లే కదండి మనం ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నాం. ఒక్కసారి అందరూ మనస్ఫూర్తిగా జై జవాన్ జై కిసాన్ అని ప్రార్థన చేసుకోండి. ఆఖరిలో సూర్యాస్తమయం అయిపోయే సమయంలో రెండు దేశాలకు సంబంధించినటువంటి జాతీయ పతాకాలను డౌన్ చేస్తున్నారండి. తరువాత మన జాతీయ పతాకాన్ని మన బిఎస్ఎఫ్ జవాన్లు తీసుకుని వచ్చేస్తున్నారు. ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఒక్క లైక్ కొట్టండి. ఇటువంటి మంచి వీడియోలు మీకు త్వరగా వస్తాయి.